హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ ప్రెస్ ఆన్ నెయిల్స్ నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. 119 రూపీస్కి సెలూన్ టైప్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ లాగా మనం పెట్టుకోవచ్చు ఇంట్లోనే. సో ఇది 119 రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ అయితే వచ్చింది. ఇది ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ అంటాము. నార్మల్లీ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సెలూన్స్లో మీరు ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ కానీ లేకపోతే ఫ్రెంచ్ నెయిల్ టిప్స్ అడిగితే మీరు ఇలానే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. సో ఇది ఫ్రెంచ్ నెయిల్ టిప్ అంటాము. సో అయితే ఇది మీషోలో ప్యాకేజింగ్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. సో ఫాల్స్ నెయిల్స్ అని ఒకటి పంపించారు అండ్ స్లేయాన్ కార్డ్ పంపించారు. ఇది ఓపెన్ చేస్తే మనకి ఏమేమి వచ్చాయంటే ఫేక్ నెయిల్స్, అంటే ఫాల్స్ నెయిల్స్ మనకి సైజెస్ బట్టి అక్కడ ఉంటాయి. మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మన నెయిల్కి ఏమి ఉంటాయి అనేది. ఎందుకంటే దీంట్లో ఒక్కటే నెయిల్ అందరికీ సెట్ అవ్వదు. సో ఎవరి నెయిల్కి అకార్డింగ్ వాళ్ళు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఒక క్యూటికల్ది ఇచ్చారు, క్యూటికల్ పుషర్, అండ్ నెక్స్ట్ అలానే బఫర్ ఇచ్చారు, అండ్ అలానే నెయిల్ స్టిక్కర్స్. ఆ స్టిక్కర్ అంటిస్తే మీకు ఏంటంటే అది గమ్ అనమాట, అదిసివ్ స్టిక్కర్స్ అంటాము. సో ఇది వచ్చేసి గమ్ స్టిక్కర్స్. ఇది లేకపోతే మీకు నార్మల్గా నెయిల్ గమ్ అని చెప్పి మీకు బయట అవైలబిలిటీ ఉంటుంది. ఎనీ స్టోర్స్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది, లైక్ కాస్మెటిక్ స్టోర్స్లో. సో మీకు కొంతమంది నెయిల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు స్టిక్కర్స్ అయిపోయాయి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ అయిపోయాయి. సో తర్వాత ఈ నెయిల్స్ వేస్టా అంటే అస్సలు వేస్ట్ కాదు. నెయిల్కి గమ్ వేరేగా బయట అమ్ముతారు, లేదంటే ఇదే స్టిక్స్ మీరు మీషోలో చూస్తే మీకు బంచ్ ఆఫ్ ఉన్నాయి. అంటే 240 స్టిక్కర్స్, లైక్ ఇప్పుడు 67కి 89 రూపీస్కి కూడా డీల్ ఉంది. నేను మొన్న చూశాను. కావాలితే నేను ఇవన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి కోడ్స్ ఇవన్నీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నెయిల్ కట్టర్తో నెయిల్స్ అనేది కట్ చేసేస్తున్నాను. బికాజ్ ఎందుకు అంటే నెయిల్స్ ఉంటే మనకి నార్మల్గా ఆటోమేటిక్గా ఇప్పుడు పైన ఎలాగో ఫేక్ నెయిల్స్ అంటిస్తాం. సో అంటించినప్పుడు ఏంటంటే లోపల ఒక నెయిల్ బయట ఒక నెయిల్ ఉంటే అది అస్సలు నీట్గా లుక్ ఉండదు. అండ్ నెయిల్కి మధ్యలో ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ ఫిల్లింగ్లో వాటర్ వెళ్ళిపోయి, లేకపోతే ఇంకా ఈ లోపల మనం ఏమైనా స్కిన్ కేర్ యూజ్ చేసినా హెయిర్ కేర్ యూజ్ చేసినా, సో ఏదో ఒక విధంగా వాటర్ లాంటిది ఆ రెండిటికి మధ్యలోంచి వెళ్తే అది ఇంకా త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఏంటంటే నెయిల్స్ ఇలా కట్ చేసేసుకున్నారనుకోండి, సో ఎక్కడి వరకు స్టిక్ అవ్వాలో అక్కడ వరకే మీకు మధ్యలో గమ్ అనేది స్టిక్ అవుతుంది. సో రెండిటికి మధ్యలో ఫిల్లింగ్ అనేది గ్యాప్ అనేది ఉండదు. సో ఇలా ఫస్ట్ తీసేసుకోండి. అండ్ ప్రొఫెషనల్లీ కూడా ఉండదు. ఒక నెయిల్కి లోపల ఒక నెయిల్ బయట ఒక నెయిల్ ఉంటే అస్సలు బాగోదు. సో ఇలా కట్ చేసేసుకోవడం గుడ్ ప్రాసెస్. సో కట్ చేసేసుకున్న తర్వాత మీకు నెయిల్స్, సో ఈ నెయిల్స్ అందరికీ ఒకటే నెయిల్స్లో ఉండవు. ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. అండ్ ఇలా సైజెస్ మనం తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇది చూసారు కదా, క్యూటికల్ పుషర్ అంటాం దీన్ని. ఇది ఎందుకు ఇచ్చారా అనుకోవచ్చు. స్కిన్కి ఇప్పుడు మనం పెట్టుకునే ఫాల్స్ నెయిల్ ఏదైతే ఉందో ఫేక్ నెయిల్, దీనికి గమ్ముతో అంటించిన తర్వాత దానికి ఉన్న కార్నర్ వేరే ఉంటుంది. సో నెయిల్కి కార్నర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లైట్లీ మీకు రౌండ్ షేప్ లాగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు అది నెయిల్ మీద పెట్టుకున్నారో అది మీకు పెయిన్ వస్తుంది, ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది. ఇప్పుడు మీరు టెంపరీ నెయిల్ కానీ పర్మనెంట్ నెయిల్ కానీ సెలూన్కి వెళ్ళి చేయించుకున్నా కూడా మీరు కానీ క్యూటికల్ పుషర్తో క్యూటికల్ సరిగ్గా మీరు వెనక్కి పుష్ చేయకపోతే కంపల్సరీ మీరు ఫేక్ నెయిల్స్ పెట్టినప్పుడు అయితే పెయిన్ వస్తుంది. సో కంపల్సరీ మీరు క్యూటికల్ పుషర్తో క్యూటికల్స్ అనేది బ్యాక్ పెట్టుకుంటే, ఇక్కడ మీరు చూడొచ్చు నేను పెట్టగానే కరెక్ట్గా సెట్ అయింది. సో అలా క్యూటికల్స్ అనేది బ్యాక్ పుషింగ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ప్రాసెస్ దీంట్లో టిప్ ఏంటి అంటే, ఈ నెయిల్స్ అనేది కూడా ఫస్టే అన్నీ సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ గ్యాప్లో ఇంకొకటి మీరు చూసుకోవడం, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నెయిల్ పెడుతున్నాను చూడండి, మీరు కార్నర్స్ రెండు కూడా నాకు కవర్ అయినాయి. సో ఇది వచ్చేసి నాకు ఈ ఫింగర్కి సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫింగర్ ఏది సెట్ అవుతుంది. సో ఇలా మీరు ఒక్కొక్క నెయిల్కి ఏమేమి సెట్ అవుతుంది అనేది ఒక రోలో పెట్టేసుకున్నారనుకోండి. సో మీరు పైన వెంటనే బఫర్ చేసుకుని ఒకదాని తర్వాత వెంటనే మీరు అంటించుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఇది మాకు నెయిల్ ఆర్టిస్ట్గా మేము నేర్చుకున్నప్పుడు మా కోర్సులో కూడా చెప్పింది ఇదే. సో ఒక్కొక్కటి వెతుక్కుని టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇలా రోలో మొత్తం అన్నీ ఒకేసారి సెట్ చేసుకోండి అని చెప్పి. సో అదే నేను మీకు ఇక్కడ క్లాస్ లాగే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు స్టిక్కర్స్ తీస్తున్నాను కదా, దీని ముందు ఇంకొక వీడియో క్లిప్ మిస్ అయింది యాక్చువల్లీ, సారీ ఫర్ దట్. ఇక్కడ బ్లూ కలర్లో బఫర్ ఉంది కదా, ఆ బఫర్తో మీరు పైన బఫింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నెయిల్ పైన ఏదైతే మీకు స్కిన్ సాఫ్ట్గా ఉంటుందో, అంటే నెయిల్ మీద సాఫ్ట్ ఉంటుందో, ఆ సాఫ్ట్నెస్ మీద ఈ గమ్ అనేది త్వరగా స్టిక్ అవ్వదు. సో ఒకవేళ అది స్టిక్ అయిపోయినా
పెట్టిన 1 అవర్కి 1 డేకి ఊడిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డబల్ స్టిక్కర్ లాగా ఉంటుంది. లైక్ ఇప్పుడు హోమ్ డెకర్స్లో మనం డబుల్ స్టిక్కర్స్ యూస్ చేస్తాం కదా, సో అలానే ఇక్కడ మనకి ఇది కూడా డబుల్ స్టిక్కింగ్ లాగా ఉంటుంది. సో అది తీసుకొని పెట్టగానే నెయిల్కి ఒకవైపు అంటుకుంటుంది, దానిపైన మళ్ళీ ఇంకో కవర్ పీక్గానే సెకండ్ సైడ్ అంటుకుంటుంది. సో ఇది డబల్ టేప్ లాగే యూజ్ అవుతుంది అనమాట. కానీ మీరైతే బఫింగ్ అస్సలు మర్చిపోదు. ఇక్కడ మీ మెయిన్ నెయిల్స్ అనేది ఉండాలా విడిపోవాలా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీకు బఫింగ్ కరెక్ట్గా చేసుకుని ప్రతి నెయిల్ పైన ఉన్న సాఫ్ట్నెస్ తీసేస్తేనే మీకు ఆ గమ్ అనేది ఎక్కువ రోజులు నిలబడుతుంది అండ్ నెయిల్ ఎక్కువ రోజులు ఉంటుంది. 1 వీక్ అప్ టు 1 వీక్ ఉంటుంది. అది మీరు వాటర్లో ఎక్కువ ఉంటే 2 డేస్కి 3 డేస్కి కూడా పోవచ్చు. సో టెంపరీగా అయితే 1 డే కూడా. బట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం ప్రొఫెషనల్లీ మీరు చేసుకుంటే అట్లీస్ట్ మీకు ఒక 1 వీక్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇదనమాట, ఇలా ప్రాసెస్ చేయండి. బఫింగ్ క్లిప్ మిస్ అయిపోయింది, లేకపోతే అది కూడా చూపించేదాన్ని. ఏం లేదు, బఫింగ్ అంటే జస్ట్ ఆ బ్లూ కలర్ది ఉంది కదా, అది జస్ట్ పైన ఇలా తీసుకోండి అంతే. బఫింగ్తో చేసుకోవడం అంటే మీకు గోరు పైన జస్ట్ పైన అలా గీకినట్టు ఉంటుంది. అయితే దాని సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో అది గరుగ్గా అవుతుంది. ఆ గరుగు వల్ల ఏంటంటే ఆ గమ్ గట్టిగా పట్టుకుంటుంది మీకు నెయిల్ పైన. సో సెకండ్ టైప్ మీరు సెకండ్ వైపు పెట్టినప్పుడు ఈజీగా నెయిల్ స్టిక్ అయిపోతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. 1 వీక్ కంపల్సరీ, ఒకవేళ మీరు వాటర్ అవాయిడ్ చేసి కొంచెం వర్క్స్ అనేది అవాయిడ్ చేసుకుంటే. సో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేసుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ కానీ టెంపరీ ఎక్స్టెన్షన్స్ కానీ మన ఛానల్లో కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.